కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించిన ముఖ్యమంత్రి, విద్యార్థుల తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చిన సీఎం చంద్రబాబు. ఇక్కడ టీచర్ గా ఉండేవారు, క్లాస్ టీచర్. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి. గత సంవత్సరంలో బాబు అన్ని సబ్జెక్టులను బాగానే ఉన్నారు. ఇదేమంటే 9వ తరగతి కాబట్టి కొంచెం బాధ్యత అంత ఉండదేమో అనిపిస్తారు పిల్లల్లో. కానీ ఇప్పుడు మనం 10వ తరగతి మన జీవితంలో మొదటిసారి సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి మనం మరింత ఇష్టపడి కష్టపడి చదువుకోవాల్సి ఉంటుంది. మేము మా వైపు నుంచి 9 గంటల నుంచి 5 గంటల వరకు బడిలో ఉంటారు. నేనైతే ఇదే గ్రామం కాబట్టి అందుబాటులో ఉంటా, ఏ సమయంలో ఉండొచ్చు. నా నుంచి ఏమైనా సహకారం కావాలంటే చెప్పండి, సూచనలు ఇస్తే ఆ ప్రకారం నేను నడుచుకుంటాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ పోయినసారి నీది తెలుగులో 69, హిందీలో 67, ఇంగ్లీష్లో 64, మ్యాథమెటిక్స్ 78, సైన్స్ 80, సోషల్ స్టడీస్ 74, 3 B2 వచ్చింది, 3 B1 వచ్చింది. 70 కంటే తక్కువ వస్తే B2 కింద వస్తావు, 70 కంటే ఎక్కువ వస్తే B1 వస్తావు. ఇప్పుడు ఓవరాల్ గా వచ్చావు B1 వచ్చావు. నెక్స్ట్ ఏముంది, ఏం రావాలి ర్యాంకు? A1 రావాలి. A1 వస్తే నీకు సీట్ ఇంజనీరింగ్ వస్తుందా? దానికి కూడా బాగా చదువుకోవాలి కదా. ఇప్పుడు నుంచి ఇంప్రూవ్ చేసుకుంటావా? నమ్మకమేనా? ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితంలో. ఇప్పుడు మొత్తం కలిసి నెలలో జూన్ లో 15 రోజులకు వచ్చావు, స్కూల్స్ జరిగింది. 14 రోజులు వచ్చావు, ఒక రోజు రాలేదు. ఏంటి, ఎక్కడ పోయావు? అమ్మా నాన్నకి చెప్పావా లేదంటే ఫీవర్ వస్తా చెప్పాడా? ఓకే. ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం. మీకు అన్ని విధాలా మేము అండగా ఉన్నాం అంటే అమ్మా. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా, ఫస్ట్ టైం కదా. 26,000 ఇచ్చాం. స్కూల్ కూడా బాగుంది కదా, ప్రైవేట్ స్కూల్ మరి ఉంది కదా. మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా, బట్టలు కూడా పెట్టారు కదా, అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు బాగా పిల్లల్ని చదివించాలి కదా. నువ్వు రాసేసుకున్నావు, క్యారియర్ ఆస్పిరేషన్ ఇంజనీర్ కావాలి, కంప్యూటర్ ఇంజనీర్ కావాలని రాసుకున్నావు. రాసుకున్నప్పుడు సాధించాలి. మ్యాథమెటిక్స్ లో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అవి కూడా రిఫ్లెక్ట్ అయినాయి. మ్యాథమెటిక్స్ కన్నా సైన్స్ లో ఎక్కువ వచ్చాయి, 80 వచ్చాయి. డ్రాయింగ్ డయాగ్రామ్ ఓకే. ఇప్పటికైతే తృప్తికరంగా ఉంది. కానీ పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి. ఏమా ఇంకా ఇంప్రూవ్ కావాలి. నీ మనసులో అనునిత్యం జ్ఞాపకం రావాలి. నీ తల్లి తండ్రి కష్టపడిన విధానం నీకు ఒక ఆలోచన రావాలి. వాళ్ళ మరి నువ్వు కష్టపడవు, సుఖపడాలి. నువ్వు ఉన్న మంచి ఉన్నత స్థాయికి చేరాలి. నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలి. సరేనా? నమ్మకమేనా? బాగా కష్టపడతావా నువ్వమ్మా?